కోల్కతా వర్సెస్ రాజస్థాన్. హై ఇంటెన్సిటీ, లో స్కోరింగ్ అండ్ థ్రిల్లర్ మ్యాచ్, లాస్ట్ ఓవర్ వరకు నేల్ బైటింగ్ మ్యాచ్ అనమాట చెప్పాలి. రింకు సింగ్ అండ్ అంకుల్ రాయ్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ కోల్కతాను విజయం వైపు నడిపించింది, మ్యాచ్ గెలిచలేసింది అనమాట. లేకపోతే మొత్తం ఫస్ట్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. లాస్ట్ వీళ్ళిద్దరు ఆడిన ఆ స్టాండ్ ఏదైతే ఉందో దానివల్ల కోల్కతా వాళ్ళ ఫస్ట్ విన్నింగ్ని రిజిస్టర్ చేసుకోగలిగింది 2026 IPLలో. బిఫోర్ దట్ వాళ్ళు ఒక్క పాయింట్తో ఉన్నారు, అది కూడా డ్రా అవ్వడం వల్ల. సో అదే వర్షం కారణంగా అక్కడ నుంచి చూసుకుంటే ఇవాళ ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత 3 పాయింట్లతో టేబుల్లో కింద నుంచి సెకండ్ ప్లేస్ ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళు ఫస్ట్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు, బ్యాటింగ్ తీసుకున్నారు, బట్ పర్ఫామ్ చేద్దాం అనుకున్నారు. కానీ కేకేఆర్ వాళ్ళు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. వికెట్స్ మీద వికెట్స్ తీయడంతో ఆబ్వియస్లీ వాళ్ళు కంప్లీట్గా బ్యాటింగ్లో ఫెయిల్ అవ్వడం, 155 వరకు తీసుకెళ్ళడం జరిగింది అనమాట. లేకపోతే వాళ్ళని ఆపడం కష్టమయ్యేది. కోల్కతా బౌలింగ్ యూనిట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అని చెప్పాలి. తెలుసుగా వాళ్ళ ప్లస్ 2 స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, వాళ్ళ వల్లే సాధ్యమైందనమాట.